కూడా అల్పమైనటువంటివే. కాబట్టి ఎవరు కూడా దేన్ని నాకు పెద్ద సమస్య ఉంది, తీరని రోగము, కష్టము నాకుంది అని మీరు అనుకోవద్దు. ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చినప్పుడు 10 కోట్ల అప్పు ఉంది పాస్టర్ గారు అన్నాడు. 10 కోట్ల అప్పు ఉంది, ఇక ఎందుకు ఈ జీవితం అని అనిపిస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. 10 కోట్లు అంటే ఈ రోజు వరకు కూడా 10 లక్షలు చూడని వారు కూడా ఉంటారు. ₹1,00,00,000 అంటే కూడా కళ్ళతో ఈ రోజు వరకు చూడలేనటువంటి వారు ఉండుంటారు. జీవితంలో కొంతమంది ఒక 50 లక్షలు 20 లక్షలకు చూడకుండా కూడా చనిపోయినటువంటి వారు కూడా ఉండుంటారు. కానీ ఇతను ఏకంగా 10 కోట్లు వచ్చాయి, పోయాయి. ఎలా వచ్చాయో అలానే పోయాయి. 10 కోట్లు నష్టం. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది అని అన్నప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, 10 కోట్లు నీకు వచ్చాయి, 10 కోట్లు నష్టపోయావు. దాని గల కారణాలు ఏంటో రాసుకో ఒక పేపర్ మీద. నీ యొక్క తప్పుడు నిర్ణయాలు, నీ తొందరపాటు వలన ఏమైనా ఉన్నాయో రాసుకో. అన్యాయంగా ఏదైనా ఎవరి దగ్గరైనా తీసుకోవటం వలన కొన్నిటిని నువ్వు వాళ్ళని బలాత్కారంగా తీసుకొని వాళ్ళని బాధ పెట్టడం వలన 10 కోట్లో 1 కోటైనా అన్యాయంగా నీ చేతికి వచ్చింది ఏదైనా ఉంటే అది కూడా రాసుకో. అన్నీ రాసుకొని న్యాయంగా ఏది ఎక్కడ ఏం జరగాలో ప్రార్థన చేసుకో. కానీ 10 కోట్లు కాదు, 100 కోట్లైనా అది దేవునికి పెద్ద సమస్య ఏమీ కాదు. హల్లెలూయా. నీవు ఏ విధంగా ఆ సమస్యను జయించాలో దేవుడు నీకు మార్గాలు తప్పకుండా తెరుస్తాడు. 10 కోట్లు ఆకాశంలోంచి అలా వదిలేయడు ఆయన. 10 కోట్లు ఆ నిధిలో పెట్టాను వెళ్ళి తీసుకోడు. 10 కోట్లు నీకు తూర్పు దిక్కును పెట్టాను నీ డోర్ ఓపెన్ చేయగానే అని చెప్పడు. అలాంటి మాటలు మాట్లాడే దేవుడు కానే కాదు మన దేవుడు. యాకోబుని దేవుడు ఆస్వాదించినప్పుడు ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందో చెప్పి ఆయన చేతుల కష్టాయితంలోంచి దీవెనలు ఇచ్చాడు. హల్లెలూయా. పశు సంపద యాకోబు ఆ యొక్క పనితనం ద్వారా, తెలివితేటల ద్వారా ఆ పశు సంపద దినదినాభివృద్ధి పొందిందంట. గొర్రె మేకల మందలు కూడా అభివృద్ధి పొందాయి. తన మామయ్యైన లాబాను కన్నా, అతను కుమారుల కన్నా, ఆ ఊరు వారందరికన్నా కూడా ఎక్కువగా ఆస్వాదింపబడి ధనవంతుడు అలా అవుతూ వెళ్ళాడు. ఆ హెచ్చు అనేది ఏ దిక్కు నుంచో రాదు. ఒక్కసారి దేవుడు హెచ్చిస్తే మరి మనం హెచ్చింపబడతాం. ఆ బ్లెస్సింగ్ అనేది దేవుడు ఎలా ఇచ్చాడంటే, కష్టపడి పని చేసుకుంటున్నప్పుడే ఆ కష్టంలోంచి బ్లెస్సింగ్ ఇస్తూ తీసుకెళ్ళాడు. ఎవరో గొర్రెల్ని, లాబాను యొక్క మామ గొర్రెల్ని దొంగతనం చేయలేదు, లేదంటే ఊళ్ళో వాళ్ళ గొర్రెల్ని రాత్రికి రాత్రి లారీల్లో తీసుకొచ్చి తన మందలో కలుపుకోలేదు. బ్లెస్సింగ్ అనే దేవుడు ఎప్పుడు ఇంకొకరు మోసం చేసి తీసుకోమని ఎప్పుడూ చెప్పడు. ఆయన నీ చేతి పనుల కష్టాన్ని నేను దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ బ్రదర్తో చెప్పడం జరిగింది, 10 కోట్ల అప్పు నాది పెద్ద సమస్య అని నాతో చెప్పు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మాత్రం అనొద్దు. నీ దేవుడు పెద్ద దేవుడు, గొప్ప దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని సెలవించిన దేవుణ్ణి మనం సేవిస్తున్నామని చెప్పినప్పుడు ఆ సహోదరు ఆ మాటలను హృదయంలో తీసుకున్నాడు. అతను ఆ విధంగా మనస్సుని మార్చుకోవడానికి, ఆ విధమైన ప్రార్థన చేయడానికి ఒక్క రోజులో జరగలేదు, కొంత టైం పట్టింది. ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుని అత్యంత మహాకృప వలన కాలక్రమేణా చూసినప్పుడు ఒక శుభదినాన్ని కలవటం జరిగింది. 10 కోట్ల అప్పు కూడా తీర్చాను పాస్టర్ గారు అన్నాడు. నేను అడగలేదు ఎలా తెచ్చావు అని, నేను అడగల. మరలా నేను ఆయన్ని మరలా ఇంటరాగేట్ చేయడం ఆపాను. ఆల్రెడీ అన్నీ చెప్పేసి ఉంచాం కాబట్టి దేవుడు అతనికి తప్పకుండా సహాయం చేసి ఉంటాడు. ప్రభు కృపలన ఆ 10 కోట్ల అప్పుని తీర్చుకోగలిగాడు. ఈ రోజున 10 కోట్లు కోటీశ్వరుడిని నేను కాదమ్మా, ఒక నార్మల్ వ్యక్తిని. కానీ యేసయ్య నా గుండెల్లో ఉన్నాడు, చేతుల్లో బైబిల్ ఉంది, ఇంట్లో దేవుని వాక్యాలు ఉన్నాయి, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంతకన్నా పీస్ఫుల్ లైఫ్ ఇంకొకటి లేదు పాస్టర్ గారు అన్నాడు. అంటే ఆయన అప్పులైతే 10 కోట్లు తీర్చాడు, కానీ ఇప్పుడు ఆయన కోటీశ్వరుడైతే కాదు. ఒక జీవన విధానం చక్కగా ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేశాడు. నేను అనుకున్నాను ఒక న్యూ బిగినింగ్ ప్రభు మరలా అతనికి ఇచ్చాడు. ఆ బరువులు, భారాలు, ఆ కాడంతా విరగొట్టాడు కాబట్టి తిరిగి సర్వశక్తుల దేవుడు ఆయన్ని తప్పకుండా దర్శిస్తాడు, దీవిస్తాడు, ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడని ఒక నిశ్చయిత అతన్ని చూసినప్పుడు నా హృదయంలో కలిగింది. ప్రియ దైవజనమా, ఇక్కడ మనం చూసినప్పుడు నీ కలిగిన వేదన ఏదైనప్పటికీ కూడా నీ వేదనని దేవుడు తీసివేస్తాడు. ఏది సమస్యను కూడా నాకు పెద్ద సమస్య అని అనుకోవద్దు. అనండి, నాకు సమస్యలు ఏవి నాకు పెద్దవేమో కానీ నా దేవునికి ఏ సమస్య పెద్ద సమస్య కాదు అని నువ్వు పలకాలు ప్రతిరోజు కూడా. నా దేవునికి పెద్ద సమస్య కాదనుకోవాలి. నువ్వు దేవునికి కూడా పెద్ద సమస్య అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఎలా చేస్తాడు దేవుడు? చీకట్లో లేదంటే ఆకాశంలో దీపం పెట్టేసి దేవుడా దేవుడా అంటే దేవుడు కార్యాలు చేస్తాడా? ఇంకొక లోక మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఎలా జరుగుద్ది, ఇది ఎలా సాధ్యం? బైబిల్లో కూడా చాలామంది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడారు. ప్రభు అయిన దేవుడు సెలవించిన తర్వాత కూడా
ఆకాశపు కిటికీలు తెరిచినా ఇవన్నీ జరుగుతాయా అని అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాక్యం చూడండి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పారు. మత్తయి సువార్త 19:26. అంతదాకా ఎందుకు ఎలిజబెత్ జకర్యానే అన్నాడు, ఇది ఎలా సాధ్యం, నేను ముసలోడిని అయిపోయాను కదా అని. మరి సారమ్మ ఆ గుడారపు వెనక్కి వెళ్ళి నవ్వుకుంటూ, నేను ముసలోడిని అయిపోయాను, నా భర్త ముసలివాడైపోయాడు, మరి ఒక స్త్రీ ధర్మం నాకు ఆగిపోయింది, ఇది ఎలా సాధ్యం అని అనుకుంటుంది. ప్రభు ఏమంటున్నాడంటే, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అలాంటి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు నీ ఆలోచన విధానాన్ని ఓ పక్కన మడత పెట్టేసి ఓ పక్కన పడేసి, సమస్తము సాధ్యం చేసే, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుని యొద్దకు నేను వెళ్తున్నాను. ఈరోజు నా ప్రార్థనలకు జవాబు రాబోతున్నాయి. ఈ యొక్క ఆలోచన విధానంతో ఎవరైతే ప్రార్థనలో కూర్చుంటారో వారికి వెంటనే జవాబులు వస్తాయండి. కానీ ఇది ఎట్లా జరుగుద్ది అని ప్రార్థనలో కూడా సతమతమైపోతూ ఉంటారు కొంతమంది. ఉంటుంది ఆ స్థితి, కానీ నువ్వు జయిస్తావు. ఇలాంటి వాక్యాలు వినడం ద్వారా నెమ్మదిగా నీలో మార్పు నువ్వు చూడగలుగుతావు. ఒక్క రోజులోనే మార్పు రావాలంటే ఎవరిలో రాదండి. నెమ్మదిగా నీలో మార్పు అనేది నువ్వు చూడగలుగుతావు. కొంతమంది ఇది ఎట్లా సాధ్యమవుద్ది ప్రార్థన చేస్తుంటారు, ఇంకొక వైపు ఇది ఎట్లా సాధ్యమవుద్ది, ఇది అయ్యేదా అని మనసు మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ విషయంలో టైం పడుతుంది. దైవ కార్యాలు నువ్వు చూడటానికి టైం పడుతుంది. కానీ ఆయన మహిమను నువ్వు చూడాలంటే నమ్మాలి. ప్రభువు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు. నమ్మితే నువ్వు గొప్ప కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతావు. హల్లెలూయా. మరించండి, ఆత్మపూర్ణులైన వారు అన్ని భాషలో మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజా మీకు స్తోత్రములైన సర్వోన్నతుడా మీకు స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా మీ నామానికే మహిమ చెల్లిస్తున్నాము నాయన. మేము సేవించుచున్న మా దేవుని అయిన నీ గొప్పతనము ఎంతో శ్రేష్టమైంది ఆయన. దినమెల్లా నీ పరిశుద్ధ నామమును గణపరిచిన నీ కార్యాలను మేము వివరించలేమయ్యా. నీ బల పరాక్రమ కార్యములు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా హృదయంలో గొప్ప ధైర్యము పుట్టుచున్నది నాయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకునండి మీ విషయాల కొరకు. మీరు కూడా ఇప్పటి వరకు మరి కొన్ని మాటలు, దేవుని మాటలు విన్నారు. ఒక చిన్న ప్రార్థన, మరలా మనం వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. దానికి ముందుగా హృదయం తెరిచి మనసు విప్పి దేవునితో మాట్లాడండి. నీలో ఉన్నటువంటి నాకు ఇవ్వబడిన ఈ భాగ్యం ఎంతో గొప్పది నాయనా. ఎప్పుడైనా దేవుడు నాకు ఏం చేశాడు, ఏమిచ్చాడని అజ్ఞానంతో అమాయకంగా నేను మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ప్రభువా. మనుషులు ఎవ్వరూ ఇవ్వలేంది మేలైంది నాకు ఇచ్చావు ప్రభువా. నా తలంపులకు, నా ఆలోచనలకి సమాధానకర్తగా ఉండి కాపుదలు పెట్టావు నాయన. బలమైన దేవుడుగా నాతో ఉన్నావు నాయన. ఆశ్చర్యకరుడుగా నువ్వు నాతో ఉన్నావు నాయన. వేదనలు తప్పించువాడవుగా నాలో ఉన్నావు. శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇచ్చి శాశ్వతమైన ఆనందాన్ని నాకు ఇచ్చావు నాయన. ఇహలోక మాలిన్యం అంటకుండా పరలోక సంబంధమైన వాటి వైపు ఎదురు చూసేటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చావు నాయన. ఏది నా జీవితంలో ఎదురైనా, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రార్థన చేసే ప్రార్థనా శక్తిని ఇచ్చావయ్యా. మీకే మహిమ రాజా, నీకే మహిమ రాజా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీ కృప ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నీ ప్రజలు నీ కొరకు అంగలార్చుచున్నారు నాయన. నీ కార్యముల కొరకు వారు ఎదురు చూస్తున్నారు ప్రభా. ఈ క్షణమే నా తండ్రి ప్రభా, గొప్ప కార్యములు నీ ప్రజల మధ్యలో జరిగించమని అడుగుతున్నాను. ఏది వారికి పెద్ద సమస్యగా ఉన్నది నీ దృష్టికి అల్పమైందే కదా నాయన. అయ్యా, వారికి ఏది తీరని దీర్ఘకాల వ్యాధిగా ఉన్నా స్వస్థపరచు దేవా, నీకు అది సాధ్యమే కదా నాయన. ఎటువంటి ఇక్కట్లో, ఎటువంటి ఊబిలో వారు పడిపోయినా బలమైన హస్తము కదా నీ హస్తము నాయన. అయ్యా, బలమైనటువంటి కార్యాలు కదా నీ కార్యాలు నాయన. గొప్ప జ్ఞానము కదా నీ జ్ఞానము నాయన. మానవ ఆలోచనలకి మించిన అద్వితీయమైన జ్ఞాని అయిన దేవా, జ్ఞానమునట్టి అతిశయించకూడదని జ్ఞానం ఇచ్చిన దేవుల్లో ఆనందించమన్నావు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన వాడు నీవే నాయన. ఈరోజు నీ ప్రజలకు ఆత్మజ్ఞానం ఇచ్చినవాడు నీవే. నీ సంఘానికి ఆత్మజ్ఞానం వివేచనిచ్చి నడిపిస్తున్నటువంటి వాడు నీవే నాయన. నువ్వు అనుగ్రహించి నీ జ్ఞానమును బట్టి మీకు స్తోత్రం నాయన. లేని వారికి కూడా ఇచ్చినందులకి మీ స్తోత్రం. చదువుల్లో జ్ఞానం ఇవ్వండి, కుటుంబ జీవితంలో జ్ఞానం ఇవ్వండి అయా. నాతో అనుదిన జీవన వ్యాపారములకు అయా కావలసినటువంటి పోషణకు అవసరమైనటువంటి జ్ఞానము నీ ప్రజలకు దయచేయండి ఆయన. అన్నిటికన్నా మించిన దైవ జ్ఞానంతో నీ ప్రజలను అధికంగా దర్శించండి ఆయన. ఉత్తమమైనటువంటి నీ జ్ఞానం ఇవ్వండి, రమ్యమైనటువంటి నీ జ్ఞానం ఇవ్వండి అయా. శ్రేష్టమైన నీ వివేకముతో నీ ప్రజలను అలంకరించండి అయా. ఉన్నత
శాశ్వతమైన నీ మాటలు వారు కంఠభూషణముగా ధరించుకునే కృప ఇచ్చినందుకే మీ స్తోత్రాలు తెలుస్తున్నాను అయా. మేలుకరమైన మాటలు మాట్లాడే తల్లిదండ్రుల యొక్క వాక్కుల్ని అయా బిడ్డలైనటువంటి వారు, కుమారులు కుమార్తెలైనటువంటి వారు ఆలకించే హృదయం వారికి ఇచ్చినందుకే మీ స్తోత్రం ప్రభువా. కుటుంబాల్లో ప్రతి ఒక్కరి హృదయాలకి నీ కాపుదల పెట్టమని అడుగుతున్నాను. ఇహలోక మాలిన్యము కానీ, ఇహలోక సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ కానీ, ప్రభావాలు కానీ వారి మీద పడకుండా ఎల్లప్పుడూ కూడా అతడి వడగట్టే స్థితి వారికి ఇవ్వండి ఆయన. ఏది మంచిదో వారు స్వీకరించి, ఏది అనవసరమైందో వడగట్టి పడవేసేటువంటి అయ్యా ఏరుపరుచుకునేటువంటి పొట్టుని గింజని వేరుపరిచినట్లుగా లోక క్రియలను దేవుని క్రియల నుంచి వేరుపరుచుకుని దేవునితో నడిచే భాగ్యమును నీ ప్రజలకు అనుగ్రహించండి. ఆ భాగ్యము దినదినము అధికము చేయమని అడుగుతున్నాను. పరిపూర్ణమైనటువంటి నీ యొక్క కృపలోని, జ్ఞానంలోని సంఘము దినదినాభివృద్ధి పొందుడికే సహాయం దయచేయండి ఆయన. ఏ కారు ద్రాక్ష ఉన్నా తీసివేయండి ఆయన. నిజమైన ద్రాక్ష తోటలో నువ్వు ఆనందించే దేవుడివి నువ్వు. ఆ ద్రాక్ష తోటకి మంచి కాపరివి నీవే కదా నాయన. ద్రాక్షవల్లివి నీవే, ద్రాక్ష తీగలు మేమే కదా ప్రభువా. నీలో ఉన్న ప్రతి ఒక్కడు అంటుకట్టబడి బహుగా ఫలిస్తాడని నువ్వు సెలవించావు. ఆ ఫలభరితమైనటువంటి పంటను నీ ప్రజలు కోసే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. మీరు ఈ సమయంలో ఏ ప్రార్థనలు అయితే ప్రభు సన్నిధిలో సమర్పించారో ఆ ప్రార్థనలకి జవాబు మీరు పొందుదురుగాక. నీ హృదయ వాంఛలను దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఒకవేళ ఎవరైనా మీరు నిలబడి ఉంటే కూర్చోండి దయచేసి. లైవ్లో ఉన్నటువంటి వారు కూడా ఈ సమయంలో మరలా మనం వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి చాలా త్వరగా నేను మిమ్మల్ని వాక్యంలో నడిపిస్తాను. 7వదిగా రాసుకోండి. నిజమైనటువంటి దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి దేవుడు మొదటగా ఇచ్చేది ఏంటంటే తన ప్రేమని ఇచ్చేస్తాడు. నిజమంటారా కాదంటారండి? ఈ రోజున తల్లి తండ్రి ప్రేమ ఏంటో నాకు తెలియదు అనేవారు కూడా, అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రేమలు అంటే ఏంటో నాకు తెలియదు అనేవారు కూడా, భర్త ప్రేమ భార్య ప్రేమ అంటే ఏంటో కూడా నాకు అంతగా అనుభవం లేదు అన్నటువంటి వారు కూడా దేవుని ప్రేమ యొద్దకు వచ్చినప్పుడు అబ్బా ఆయన ప్రేమ మధురమైందండి అంటుంటారు. ఆయన ఏమైనా స్వయంగా నీ దగ్గరకు వచ్చి మాట్లాడి కౌగులించుకున్నాడా? మరి అది నిజమే. ఆయన శరీరధారిగా నీకు కనబడకపోయినా ఆత్మస్వరూపిగా నీ మధ్యలోనే ఉన్నాడు. మరి చాలా విషయాల్లోకి వచ్చినట్లయితే నమ్మలేనటువంటి వాగ్దానాలు చేస్తారు చాలామంది. నమ్మలేనటువంటి ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు. నీతోనే శాశ్వతంగా జీవించేస్తూ ఉంటారు. మేము మీకు, మీరు మాకు అంటారు. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, అన్నీ పోయిన తర్వాత ఒకలాగా. ప్రేమలు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. ఈరోజు ప్రేమించేవారే రేపు నీ బద్ధశత్రువుగా మారే అవకాశం ఉంది. ఈరోజు నీ క్షేమం కోరినటువంటి వారే నీ గురించి చెడ్డ మాటలు పలికి నీ పరువు ప్రతిష్ట అంతా కూడా తీసేవారుగా ఉంటారు. ఒకప్పుడు నీ స్నేహితులే ఈరోజు నీ బద్ధశత్రువులుగా ఉన్నవారు కూడా ఉంటారు. అంటే మనిషి యొక్క ప్రేమలో చాలా అవకతవకలు ఉంటాయి, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నేను ఎవర్ లాస్టింగ్ లవ్తో, మరి ఆ శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు. అనుదినము ఆ ప్రేమ నీ పట్ల ఆయనకి పొంగి పొర్లుతూనే ఉంటుంది. కానీ ఏ రోజు కూడా దేవుని యొక్క ప్రేమలోంచి మరి నువ్వు తప్పిపోకుండా ఆ దేవాతి దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకనే తల్లి లేకపోయినా ఆ తల్లి ప్రేమ నేను పొందుకున్నానని అంటూ ఉంటారు. తండ్రి లేకపోయినా ఆ ప్రభువే మాకు తండ్రి అండి అని ఈ లోకంలో ఎంతమంది ఆదరించబడి ఆ దేవునితో ఉన్నందుకు బతికేస్తున్నారు చాలామంది. హల్లెలూయా. అవును, ఆ ప్రభు ఉన్నాడని యవన కాలంలో మోసం చేసి విడిచిపెట్టినటువంటి భర్తలు ఉన్నటువంటి వారు ఉన్నారు, భార్యలు విడినాడినటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత వారి యొక్క ఇంకా అంత పెద్ద వయసు రాకముందే జీవితంలో అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవించవనే వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు శాంతితో నెమ్మదితో ఉన్నారంటే, నిబ్బరమైన హృదయంతో ఉన్నారంటే ఈ దేవుని యొక్క ప్రేమ వారిని అనుదినము ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. ఈ దేవుని యొక్క ప్రేమ కేవలం ప్రేమిస్తున్నానని చెప్పి వదిలేసే ప్రేమ కాదు. నీకు అవసరమైన వాటన్నిటిని సమకూర్చే ప్రేమ, అందించే ప్రేమ, కావలసినటువంటి వాటిని అనుగ్రహించే ప్రేమ, నీ కొదువులన్నీ తీర్చే ప్రేమ. హల్లెలూయా. ఈ యొక్క ప్రేమ దేవుని యొద్ద నుంచి వచ్చే ఈ ప్రేమ నిన్నెప్పుడు విడవదు, ఎడబాయదు. ప్రియ దైవజనమా, మరి వాక్యాలు కూడా రాసుకోండి. రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మీరు రాసుకోవచ్చు. లోక ప్రేమలు నీకు మరి సంతోషాన్ని కొంతకాలం ఇస్తాయి, కానీ దేవుని ప్రేమ నీ హృదయ గాయాన్ని కూడా మాన్పివేస్తుంది. అవును, దేవుని ప్రేమ నీ హృదయంలో పడినటువంటి గాయానికి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తుంది. అందువలన ఎప్పుడూ కూడా ఆ దేవుని యొక్క ప్రేమతో నీ హృదయాన్ని నింపుకోవటం చాలా ఉత్తమము, చాలా మంచిది. ఏదైనా నీ ముందు పెట్టి మరి
ఒక మణులు మాణిక్యాలని ముందు పెట్టి మరొక వైపు బైబిల్ని పెట్టి ఏది కావాలో తీసుకోమంటే ఏది తీసుకుంటారు మీరు? జీవగ్రంథాన్నే మీరు తీసుకుంటారు. ఈ మణులు మాణిక్యాలు కూడా ఉంటాయో పోతాయో తెలియదు, కానీ ఈ జీవగ్రంథం నీ చేతిలో ఉన్నప్పుడు ఈ జీవగ్రంథం నీ తల వెంట్రుకలు నెరిసేంత వరకు కూడా నేను పోషిస్తుంది, సంరక్షిస్తుంది, కాపాడుతుంది. హల్లెలూయా. ఆ తదుపరి నిన్ను పరలోక యాత్రలోనికి, ఆ దేవదూతల సమక్షంలో దేవుడు నిన్ను ఆ పరలోక రాజ్య యాత్రలోనికి తీసుకొని వెళ్తాడు. అందువలన దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపటానికి లోక సంబంధమైన ఆకర్షణలు ఏవైనా వెంటాడుతూ ఉంటే వాటిని విసర్జించడం అనేది కూడా నీకు తెలిసి ఉండాలి. ఈ లోక సంబంధమైన ఆకర్షణల్ని అసహించుకోవటం కూడా నీకు తెలిసి ఉండాలి. అది నువ్వు గ్రహించుకొని దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమలో నిన్ను స్థిరపరచుకోవటం వలన ఎంతైనా అది నీకు మేలుగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక 8వదిగా లేదా ఆఖరిగా మీరు రాసుకోండి, ప్రతిరోజు నీ శక్తి మరి దేవునిలో, మరి అదేవిధంగా ప్రతి దినము కూడా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి నీలో అధికమవటం నువ్వు చూడగలుగుతావు. అనుదినము కూడా ఒకప్పుడు ప్రభు రక్షణలోకి వచ్చినప్పుడున్న ఆత్మీయ అనుభవాల కన్నా కూడా ఆ దేవునితో నువ్వు నడుస్తూ వెళ్ళటం వలన ఆయనలో నీ అనుభవాలు ఎక్కువైపోయాయి, నీ జ్ఞానం ఎక్కువైపోయింది, శక్తి ఎక్కువైపోయింది. అనగా పరిశుద్ధాత్మ శక్తి రోజు రోజుకి కూడా నీలో ప్రజ్వలిల్లుతూ అది పొంగి పొర్లే విధంగా ఆత్మదేవుడు నేను నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా కొన్ని వచనాలు మీరు రాసుకోవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. మరి నీ ప్రభు అయిన దేవుడే నీ ఫైటర్గా ఉంటాడు, నీ సపోర్టర్గా ఉంటాడు, ఆ తర్వాత నీకు ఆలోచనకర్తగా ఉంటాడు, నీ యొక్క కౌన్సిలర్గా, నీ సలహాదారుడిగా ఉంటాడు. ఎంత ఫ్రీడమ్ నీకు వస్తుంటే, ఎంత స్వాతంత్రం రోజు రోజుకి నీలో దేవునికి నీకు మధ్యలో నా స్వాతంత్రం ఎంత అధికమవుతూ ఉంటుందంటే, ఒక బ్యాగ్ ఒక పక్కన పడేసి మరి అన్నం వండుకున్న తర్వాత గిన్నెలను ఒక పక్కన పెట్టేసి త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారంటే ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళు దేవునితో మాట్లాడటానికి వెళ్తూ ఉంటారు. ప్రభువా నా తండ్రి అని యెహోషువపాతు ప్రార్థన చేశాడు. నా మీద ఫైటింగ్ చేయడానికి వచ్చారు, నేను అంత ఫైటర్ని కాదు, నాకు అంత శక్తి లేదు, నా దగ్గర అంత సైనికులు లేరు, నా దగ్గర అన్ని యుద్ధోపకరణాలు లేవు, కానీ నా ఫైటరు నీవే, నా పక్షముగా యుద్ధము చేయవాడవు నీవే. నాకెవరు ఏ దేశపు రాజు వచ్చి నాకు సపోర్ట్ చేయడానికి లేరు, నా సపోర్ట్ నువ్వే నాకు సపోర్ట్ చేయాలి, నువ్వే జడ్జిమెంట్ ఇవ్వాలి, న్యాయకర్తగా నువ్వే నా పక్షంగా ఉండాలి, నువ్వే యుద్ధం చేయాలి, నువ్వే ఈ శత్రువుల్ని తరిమి కొట్టాలి, నీ సన్నిధికే నేను వచ్చానని యెహోషువపాతు రాజయ్యుండు కూడా ఎవరితో ఎటువంటి మంతనాలు చేయకుండా మౌనంగా వెళ్ళి గోనెపట్టు కట్టుకొని దేవాలయంలో కూర్చొని ప్రభువుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆయనకి ఎంత నమ్మకం దేవుని మీద లేకపోతే అలా చేస్తాడండి? ఎంత చాతుర్యం, ఎంత రాజరికపు అనుభవము అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తనకు ఉపయోగపడవని అర్థమైనప్పుడు, యు ఆర్ మై ఫైటర్, నువ్వే నా పక్షముగా ఫైటింగ్ చేయాలని దేవుని దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టాడు. మీకు తెలియదా? యుద్ధం చెయ్యి ప్రభా నా పక్షంగా అన్నప్పుడు దేవుడు వెళ్ళి యుద్ధం చేశాడు. హల్లెలూయా. మీరు సైలెంట్గా కూర్చోండి అన్నాడు. ప్రభా యుద్ధానికి మమ్మల్ని కూడా రమ్మంటామంటే నో ప్రాబ్లం, మీరెవ్వరూ రానవసరం లేదు, ఒక దూతను పంపిస్తాను, 1,00,000 మందికి పైగా సైనికులను చంపగలదు. మీరు ఎంతమంది బయలుదేరితే 1,00,000 మందిని చంపగలరు? 1,20,000 మందినైనా హతము చేయగలిగిన శక్తి కలిగిన దేవదూతలు నా దగ్గర ఉన్నారు. అందువల్ల ఒక్క దేవదూతను పంపిస్తే ఎంతమందిని చంపేస్తుంది? 185,000 అంతే. అందువలన మీరేమీ చింతపడొద్దు, మీరేమీ దిగులు పడొద్దు. నేను పంపించే ఒక దూత నా దగ్గర ఉంది, యుద్ధం చేసే ఫైటింగ్ చేసే ఏంజిల్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు మౌనంగా ఉండండి అని చెప్పాడు. యుద్ధాలు మాన్పబడాలన్నా, యుద్ధాలు జరగాలన్నా, అనగా దేవుడు వారి పక్షంగా ఉండి వారి శత్రువుల మీద పోరాడాలన్నా, న్యాయం వారి పక్షంగా ఉండాలన్నా, మరి వారికున్న కరువులు కాటకాలు పోవాలన్నా, ప్రభు సన్నిధిలో భక్తులైనటువంటి వారు మోకరించి వారి మనస్సు నిలిపి ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు ఫైటర్గా మారాడు, కొన్ని సందర్భాల్లో వారి యొక్క ప్రొవైడర్గా మారాడు, కొన్ని సందర్భాల్లో వారు కౌన్సిలర్గా మారారు, కొన్ని సందర్భాల్లో వారికి ఒక జడ్జిగా మారాడు, ఆయా సందర్భాల్లో వారి యొక్క లవర్గా మారాడు. లవర్ అంటే మీరు ఏదో అనుకోవచ్చు, నిజమైన ప్రేమికుడు. హల్లెలూయా. అవును, ఆయన మనల్ని నిజముగా ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు మన కోసం. ప్రాణమే పెట్టాడంటే ఇంకేదైనా మన కోసం ఎందుకు చేయడు, ఎందుకు ఇవ్వడు? అందువలన ప్రియ దైవజనమా, నీవు సేవించేటువంటి దేవుడు నీకు ఏ సందర్భంలో ఎలా ఏ రీతిగా సహాయం చేయాలన్నా
ఆయన ఆ స్వరూపాన్ని ఎత్తుకొని నీ పక్షంగా కార్యాలు జరిగించేస్తాడు. ఎప్పుడు మన దేవుడు మౌనంగా ఉండి కనికరంతోనే మాట్లాడతాడు అనుకోవద్దు. అవసరమైతే నీ పక్షంగా యుద్ధం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉంటాడు. కోర్టులు నీకు ఒకవేళ న్యాయం తీర్చకపోవచ్చు, ఊర్లో ఉన్న పెద్దలు నీ పక్షంగా న్యాయం తీర్చకపోవచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టినట్లయితే ఆయన నీతిగల న్యాయాధిపతి నీ పక్షంగా వ్యాజ్యమాడి ఆయన నీ వ్యాజ్యానికి విలువిచ్చి నీ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. తలకిందులు చేసే కార్యాలు అనేవి నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో, వారి హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటారో వారికి దీవెనలు, ఈ ఆశీర్వాదాలు వస్తాయి. నా జీవితాన్ని లేదంటే నా హృదయాన్ని నా దేవునికి ఎలా ఇవ్వాలండి, ఎలా నేను ప్రార్థన చేసుకుంటే పూర్తిగా నా హృదయం మారిపోద్ది, ఏం చేయమంటారు అని మీరు ఒకవేళ అడిగినా అడగపోయినా జవాబు మాత్రం వాక్య వెలుగులోంచి నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వను, కానీ ఆల్మోస్ట్ ఒక 30 విషయాలు నేను మీతో చెప్పబోతున్నాను. ఇవి జస్ట్ ప్రేయర్స్. మీరు ఈ మరలా వచ్చే శుక్రవారం వరకు కూడా ఈ ప్రార్థనలు మీరు చేసుకుంటూ ఉండాలి. మీ హృదయంలో మార్పు రాకపోతే అడగండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మార్పును మీరు నిశ్చయముగా చూడగలుగుతారు, మరి పొందుకోగలుగుతారు. మొదటిగా రాసుకోండి, దేవుణ్ణి అడుగు హృదయాన్ని మార్చమని. ఏమని అడగాలి? ఫస్ట్ పాయింట్ రాసుకోండి, నా హృదయాన్ని మార్చు ప్రభా. సింపుల్గా మీరు అడగండి. నేనేమైనా మారలేదా, నేను ఇంకా మారాల్సిందా, ఈ ప్రశ్నలన్నీ ఓ పక్కన పడేసి నా హృదయాన్ని మార్చు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకోవటం ప్రారంభించు. 33వ కీర్తన 15వ వచనం రెఫరెన్స్ రాసుకోండి. 33వ కీర్తన 15వ వచనం. రెండవదిగా మీరు చేయాల్సిన ప్రార్థన, అనుదినము నా హృదయాన్ని నూతనపరచు ప్రభువా. రెండవది రాసుకోండి, నా హృదయాన్ని నూతనపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకోవడం ప్రారంభించండి. రెండు కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు కూడా మీరు రాసుకోండి. తర్వాత మూడవదిగా మరి ప్రార్థనలో నా హృదయాన్ని శుద్ధి చేయుము తండ్రి అని మీరు ప్రార్థన చేయాలి. సింపుల్గా తీసుకోవద్దండి. ఇవి ఏదో చెప్పారులే, ఏదో విన్నావులే అని అనుకుంటే నువ్వులాగానే ఉంటావు. కానీ మరలా ఈరోజు విన్న సందేశం నువ్వు రేపు వినకపోవచ్చు. దేవుడు అన్నాడు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం అన్నాడు. ఏ రోజుకి ఆ రోజు చాలన్నాడు. ఈరోజు చెప్పబడిన వాటిని నువ్వు సీరియస్గా తీసుకుంటే రేపు ఈ రోజు ఉన్న స్థితిలో నువ్వు ఉండవు. రేపు మరొక నూతన ఆశీర్వాదంతో నువ్వు దీవించబడతావు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్న పరిస్థితి నీ జీవితంలో దేవుడు రానివ్వడు. ప్రతిరోజు నీ జీవితంలో ఒక నూతనత్వాన్ని చూడటం ప్రారంభిస్తావు. ప్రతిరోజు నూతన ఆశీర్వాదాలు, ఎదుగుదల అనేది కొరవడకుండా నువ్వు చక్కగా ఏపుగా ఎదుగుతూ ఉంటావు. ఒలీవ చెట్టు వలె ఆ కార్యాలు జరగటం నువ్వు చూడగలుగుతావు. రెఫరెన్స్లు రాసుకోండి. 51వ కీర్తన 10వ వచనం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. నా హృదయాన్ని శుద్ధి చేయు ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాలి. నాలుగవదిగా, అయ్యా నీ హృదయాన్ని ఆనుకొని జీవించే జీవితం నాకు దయచేయండి. అంటే దేవునికి దూరంగా వెళ్లకుండా ఆయనకి దగ్గరగా ఉండే జీవితం. నా హృదయాన్ని మరి నీ యొక్క సన్నిధిలో నిన్ను ఆనుకునే జీవితం నాకు దయచేయండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 58వ వచనం మీరు రాసుకోండి. ఇక 5వదిగా, నీ తట్టు నా హృదయము త్రిప్పబడాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. నీ తట్టు నా హృదయం త్రిప్పబడాలి, నీ తట్టు నా హృదయం త్రిప్పబడాలి అని మీరు ప్రార్థన చేసుకోండి. దానికి రిఫరెన్స్ రాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి ఈ వచనాలు. మీరు తర్వాత చదివితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 37వ వచనం. నా హృదయాన్ని నీ తట్టు తిప్పుచున్నాను నాయన, నా ప్రార్థన ఆలకించమని భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తాడు. హృదయం తిప్పబడాలి. మన హృదయాలు కఠినపరచుకోకూడదు, మన హృదయాలను మూర్ఖత్వంతో నింపుకోకూడదు. కానీ దేవుని తట్టు తిరిగేంత సున్నితమైన మెత్తని మనసును కలిగి ఉంటే అప్పుడే నీకు ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావు. దీనిలో మరి ఇంత మీనింగ్ ఉంది. అందువలన నా హృదయం నీ తట్టు తిప్పబడే కృప నాకు దయచేయమని ప్రేయర్ చేసుకోండి. దానికి రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 37వ వచనం. 6వదిగా రాసుకోనండి, తప్పిపోయిన స్థితి నుండి నన్ను మరలా బ్రతికించండి. తప్పిపోయిన స్థితి నుండి నన్ను బ్రతికించండి. ఎప్పుడు తప్పిపోలేదా నువ్వు? ఎఫెసీ సంఘం మొదటి ప్రేమ నుంచి తప్పిపోయిందంట. ఎప్పుడైనా నీకు ఆ స్థితి ఉందేమో, ఇప్పుడు బాగానే ఉన్నావు, ఇక ఆ స్థితి మరలా నీకు రాకూడదు. తప్పిపోయిన స్థితి నుండి నన్ను బ్రతికించండి అని రాసుకోండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం.
7వదిగా ముసుగు నా హృదయం మీద నుంచి తీసివేయండి. కొందరు హృదయాల్లో ముసుగు ఉండటం వలన వారు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ యుగ సంబంధమైన దేవత అనేక మంది హృదయాలను ముసుగుతో మొత్తివేయటం వలన సర్వసత్యంలోనికి ప్రజలు రాలేకపోతున్నారని వాక్యంలో ఉంటుంది. అది ఏ ముసుగైనా, నువ్వు ఏ ముసుగు కింద ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ అంధకారం అనే ఆ ముసుగు నిన్ను దేవుని ప్రత్యక్షత చూడకుండా అడ్డుకుంటుందేమో. ఆ ముసుగు నుంచి నువ్వు బయటపడాలి, బయటికి రావాలి. నిజంగా ముసుగు అనేది ఉండకూడదండి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎవరి మీద ఏ ముసుగేద్దామా అని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏర్పాటు చేయబడినటువంటి వారిని కూడా కదిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకోవాలి, శోధనలో పడకుండా ప్రార్థన చేయటువంటి యాక్సిడెంట్లు జరగకూడదు, పాము కరవకూడదు, పిల్లి కరవకూడదు. ఇవి మాత్రమే కాదు, తప్పుడు బోధల్లో పడకుండా ఉండే కృప కూడా నువ్వు అడగాలి. హల్లెలూయా. అవును, ఆ ముసుగులోనికి నువ్వు వెళ్ళకూడదు, అది నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ముసుగు హృదయంలో నుండి తీసివేయి, లేదంటే ముసుగు నా జీవితంలోకి రాకుండా తప్పించు అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అదొక కూడా ఒక ప్రేయర్ పాయింట్ రాసుకోనండి. ఆ యొక్క వాక్యాన్ని కూడా 2 కొరింథీయులకు రాసిన 2 Corinthians chapter 3 verses 15 to 16, 3వ అధ్యాయము 15 నుండి 16 వచనాలు కూడా రాసుకోండి. ఇర్మియా గ్రంథంలోంచి కూడా కొన్ని వచనాలు ఉన్నాయి. 24వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం రాసుకోండి. 9వది మీరు రాసుకోండి, విధేయత కలిగిన హృదయం. మీకు అని రాసుకున్నా ఇది ఇంటి వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయాలి. మా ఇంటి వాళ్ళందరికీ విధేయత కలిగిన, ఎవరికి? దేవునికి విధేయత, దైవవాక్యానికి విధేయత కలిగిన హృదయం మీకు ఇవ్వాలని ప్రేయర్ చేసుకోండి. విధేయత కలిగిన హృదయం కావాలి ప్రభు అని 2 దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. 2 దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం మీరు రాసుకోండి. ఇక 10వదిగా ఆయన ఉద్దేశాలని నెరవేర్చే హృదయం నీకు కావాలను కోరుకోవాలి. దావీదును గురించి ప్రభు ఏమన్నాడు? నా హృదయానుసారమైన మనుష్యుడు ఇతడు నా ఉద్దేశాలని నెరవేరుస్తాడన్నాడు. భూమి మీద దేవుని యొక్క సంఘము ఆయన ఉద్దేశాలని నెరవేర్చే సంఘంగా ఉండాలి. నువ్వు నేను దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వరంగా ఉండాలి. అలా ఉన్నారా? అలా ఉండాలని నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు అలా మారిపోతావు. ప్రభు నీకు ఆ కృపిస్తాడు. ప్రతి సంఘాన్ని గురించి కూడా ఒక దైవజనుడు చేయాల్సిన ప్రార్థన, నీ ఉద్దేశాలను నెరవేర్చే పరిచర్యగా ఈ పరిచర్యను చేయి ప్రభువా. నీ ఉద్దేశాలు నెరవేర్చే సంఘముగా ఈ సంఘాన్ని నెరవేర్చు. నా ఎజెండా, నా ఉద్దేశాలని కాదు, నీ ఉద్దేశాలు మేము అందరం కలిగి నెరవేర్చుదుము గాక. నీ చిత్తమే సంఘములో నెరవేర్చబడును గాక. అలాంటి ప్రార్థనలు చాలా ఉత్తమమైనవి, దేవునికి చాలా ఇష్టమైన ప్రార్థనలు దైవజనమా. దానికి కూడా వాక్యము 1 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39వ వచనం కూడా రాసుకోండి. ఇక 11వదిగా రాసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవా, నీ న్యాయ విధులు నా హృదయంలో రాయండి. ఈ ప్రార్థన చేయాలి. నా హృదయం మార్చబడాలి అంటే ఏ హృదయం అయితే దేవునికి ఇవ్వబడుతుందో ఆ హృదయంలో బలమైన ఆశీర్వాదాలు కురమరించబడతాయి. ఆ హృదయంలోనికి దేవుడు వచ్చి నివసిస్తాడు. కానీ ఆ హృదయం మారాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి? ఆ బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకోవాలంటే నీ హృదయం ఎలా మారితే దీవెనలు వస్తాయి? అవి ఇప్పుడు చెప్తున్నాం. అయ్యా, నీ న్యాయ విధుల్ని నా హృదయంలో రాయి ప్రభు అని మీరు ప్రేయర్ చేసుకోవాలి. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం రాయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. 12వ విషయముగా వివేక హృదయం నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. వివేక హృదయం కావాలని ప్రేయర్ చేసుకోవాలి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం, 51వ కీర్తన 6వ వచనం కూడా మీరు రాసుకోండి. నెక్స్ట్ 13వదిగా మనస్సు. గమనించారా? మీరు మనస్సు దేవుని వాక్యం మీద, దైవ కార్యాల మీద నిలిపారు అంటే అక్కడ తెరవబడతాయి, ద్వారాలు తెరవబడతాయి, మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. జరగని కార్యాలు జరగటానికి దేవుడు ద్వారాలు తెరిచేస్తాడు. నువ్వు సమర్పణ, నువ్వు మనస్సు నిలిపి నువ్వు చేసేటువంటి ఆ కార్యాలని దేవుడు చూసి హర్షించి నీ మీదకి తనకి బలమైన ఆశీర్వాదాలు పంపించడం ప్రారంభిస్తాడు. అందువలన చంచలమైన మనస్తత్వం నీకు ఉండకూడదు, కానీ మనస్సు నిలిపి దేవుని యొక్క కార్యాలని సీరియస్గా తీసుకొని నువ్వు చేసే హృదయం నువ్వు కలిగి ఉంటే కుటుంబంలో నువ్వు సీరియస్గా ఉంటావు,
నీ భవిష్యత్తు, నీ పర్సనల్ లైఫ్లో నువ్వు సీరియస్గా ఉంటావు, దేవుని విషయాల్లో కూడా నువ్వు సీరియస్గా ఉండగలుగుతావు. మనస్సు నిలపాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మనస్సు నిలిపే కృప, దానికి రిఫరెన్స్ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. తర్వాత 14వ పాయింట్ రాసుకోండి. వాక్యం నా హృదయంలో నాటబడాలి. వాక్యం నీ హృదయంలో వేయబట్టం కాదు, అది నాటబడాలి. ఏదైతే నేల లోపల నాటబడుతుందో ఒక విత్తనం, అప్పుడే కింద ఏరుతన్ని పైకి మొక్క వస్తుంది. అలానే నీ జీవితంలో కూడా వాక్యం అనేది ఊరికలా వేయబట్టం కాదు, వెదజల్లబట్టం కాదు. అది రాయి మీదో రప్ప మీదో, అది బలురక్కసి చెట్ల మధ్యలోనో పొదల మధ్యలోనో వేయబట్టం కాదు, నాటబడాలి అనండి అందరూ కూడా ఒకసారి. అవును, ప్రతి హృదయంలో దేవుని వాక్యం నాటబడితే నిజంగా ఎన్ని ఫలాలు ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఇవ్వగలగడు. ప్రతి సంఘములో కూడా వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడితే నిజంగా ఆ సంఘములో దేవుని ప్రత్యక్షతలు అధికంగా ప్రజలు చూడగలుగుతారు, సమాజం చూడగలుగుతుంది. దేవుని రాకడలో బుద్ధిగల కన్యక లెక్కలోనికి వారు వచ్చి ఎత్తబడే గుంపులో ఉంటారు. వాక్యం చాలామంది హృదయాల్లో నాటబడట్లేదు. వాక్యాన్ని చాలామంది తేలికపాటుగా తీసుకునేవారు ఉన్నారు, విని వదిలేసేవారుగా ఉన్నారు, భయము విడిచిన వారుగా ఉన్నారు, భక్తి విడిచిన వారుగా ఉన్నారు, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు. పేరుకి యేసు నామమును ధరించుకున్నారే కానీ నిజ క్రైస్తవ జీవితం లేకుండా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. దానివల్ల నీకు ఉపయోగం లేదు, నిన్ను మోసం చేసుకుంటున్నావు నా సహోదరుడు, సహోదరి. మారు మనసు పొందాలి నువ్వు. ఆ విషయంలో వాక్యము నీలో నాటబడాలి. అప్పుడే నువ్వు నీటి యోట యొద్ద నాటబడిన చెట్టులాగా అన్ని కాలాల్లో ఫలించటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. నాటబడే స్థితి కావాలని మీరు ప్రార్థన చేసుకోండి. వాక్యం మా కుటుంబస్తుల హృదయాల్లో నాటబడాలి ప్రభు అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఇక 15వ అంశంగా వాక్యం అనే విత్తనాలు నీలో వేయబడిన తర్వాత ఎదగాలి. నాటబడిన తర్వాత ఏం చేయాలండి? మనందరం కూడా ఎదగాలి. అది మొక్క రావాలి, ఆ మొక్క ఎదగాలి, అది మనం చూడాలి. వాక్యం అనే విత్తనాలు నాలో ఎదుగుదలనివ్వాలి ప్రభు అని ప్రేయర్ చేయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మీరు రాసుకోండి. సమయం ఉంటే 30 చెప్తాం, లేదంటే ఒక 20 వరకు చెప్పి ఆపేస్తాం. 16వదిగా మీరు రాసుకోవచ్చు. ఆస్క్ గాడ్ టు షైన్ హిజ్ లైట్ ఇన్ యువర్ హార్ట్. నీ వెలుగు నా హృదయంలో ప్రకాశింపు చేయు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. దేవుని వెలుగు నీలో ఉన్నంత కాలము చీకటి నిన్ను ముట్టజాలదు, అంటజాలదు. దేవుని యొక్క శక్తి నీలో ఉన్నంత కాలము కూడా, ఆ సంసోను యొక్క తల మీద అభిషేకం ఉన్నంత వరకు కూడా ఏ దుష్టుడు ముట్టలేదు. ఎప్పుడైతే క్షౌరం జయించేశారో, గుండెయిపోయిందో, ఎప్పుడైతే జీవం కోల్పోయాడో, ఆ తర్వాత దుష్టుడు సునాయాసంగా జయించగలిగాడు. ఆ స్థితి లేకుండా ఎప్పుడూ కూడా నీ వెలుగు నాలో ఉండాలి. వాక్యమే వెలుగు. దేవా, నా హృదయమంతా నీ వెలుగుతోనే నింపు అని నువ్వు ప్రేయర్ చేసుకునే వ్యక్తిగా ఉండటం ఎంతో మంచిది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు రాసుకోండి రిఫరెన్స్లు. తర్వాత 17వదిగా ఆయన ఆత్మను నీలోకి పంపమని అడుగు. పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయని చాలామంది నమ్మరు. ఆత్మ దేవుని యొక్క సన్నిధి ఉందని చాలామంది నమ్మరు. నీ మట్టుకైతే నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అనండి ఒకసారి. పెంతెకొస్తు అనే పండుగ దినమున మేడగదిలో 120 మంది కూర్చున్నారు. దానిలో యేసుప్రభు శిష్యులు, అలానే యేసుప్రభు తల్లి అయిన మరియమ్మ గారు, ఇంకా మరి కొంతమంది కూర్చున్నారు. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఆత్మతో మమ్మల్ని నింపండి నాయనా, నింపండి నాయనా, నింపండి నాయనా అంటుంటే దేవుడు దిగొచ్చాడా లేదా? దేవుడు దిగి వచ్చాడు. ఆయన తన అగ్ని వంటి ఆత్మతో నింపాడు. అక్కడి నుంచి ఉజ్జీవం రగిలి భూదిగంతముల వరకు సత్య సువార్త ప్రకటించబడింది. ముందు మీరు బలం పొందుకోండి, తర్వాత సువార్తకి వెళ్ళండి అన్నాడు దేవుడు. అదే ఆత్మ బలం. అందువలన ప్రియులారా, నీ ఆత్మ బలముతో నన్ను నింపు ప్రభువా, ఆత్మతో నన్ను నింపు ప్రభు అనే ప్రార్థన ఎవరూ మర్చిపోవద్దు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా, ఈ చెప్పిన మాట నీకు నిజముగా అనిపించాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ ఆత్మతో నన్ను నింపుము ప్రభు అని. గలతీయులకు రాసిన పత్రిక మరి ఇక్కడ 4వ అధ్యాయము 6వ వచనం రాసుకోండి. ఎప్పుడు కూడా స్ట్రెంగ్తెన్ మై హార్ట్, బలహీన హృదయం లేకుండా ఎప్పుడు కూడా నన్ను బలపరచు ప్రభు, ఎప్పుడు నన్ను బలపరుస్తూ నడిపించు. నా హృదయం ఎప్పుడైతే బలహీనమైపోతుందో ఆ సమయంలో నీ బలం నాకు కావాలని నువ్వు ప్రేయర్ చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని వచనాలు ఉన్నాయి. 73వ కీర్తన 26వ వచనం రాసుకోండి. 73వ కీర్తన 26వ వచనాన్ని. దేవా, నా హృదయాన్ని నువ్వు బలపరచు ప్రభువా,
నా హృదయాన్ని స్ట్రెంగ్తన్ చేయి తండ్రి అని నువ్వు ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. 19గా చూసినట్లయితే, అయ్యా నా హృదయాన్ని నీ ప్రేమతో నింపు నాయనా అని ప్రేయర్ చేయాలి. నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఇక 20వ మాటతో ముగిస్తున్నాము. మరలా దేవుని చిత్తమైతే వచ్చే శుక్రవారం రోజున మరొక 10 విషయాలు కూడా మీకు తెలియజేయటం జరుగుతుంది. నన్ను సరిచేయండి ప్రభువా, నా మనస్సుని మార్చండి ప్రభువా అని కూడా మీరు రాసుకోనండి. నా మనస్సుని కరెక్ట్ వే అంటే అది కరెక్ట్ వర్డ్ ఏంటంటే సరిచేయమంటవే మంచి వర్డ్. నా మనస్సుని సరిచేయండి ప్రభువా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. సరిచేయండి ప్రభువా అని ప్రార్థన. అసలు ఆటోమేటిక్గా దేవుడే ఇవన్నీ నీలో ప్రారంభించి కొనసాగిస్తూ ఉంటాడు. ఎవరైనా మా అబ్బాయికి బుద్ధి చెప్పే వాళ్ళని ఎవరినైనా పిలవండి, ఏ డాక్టర్ గారి దగ్గరికైనా కౌన్సిలింగ్ ఇప్పించండి అనే పరిస్థితి నీకు నీ పిల్లలకి రాకుండా ఉండాలంటే నీ హృదయానికి మంచి వైద్యుడైన యేసుని ఆహ్వానిస్తూ ఈ ప్రార్థనలు చేయటం మొదలుపెట్టు. నీ ఇంటిలో అందరి హృదయాలు కూడా దైవ జ్ఞానంతో నింపబడి వండర్ఫుల్గా పనిచేయటం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. అవును, ఇది ఆత్మీయ జ్ఞానం కలిగిన వారికి అర్థమవుతూ ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న ఆ దేవునితో ఈ విషయాలని మనం ఎందుకు అడగకూడదు? ఇవి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎంత మూఢత్వం రండి, నా కొడుక్కి నేను చెప్పేది ఏం అర్థం కావట్లేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఒకటి చెప్తే ఒకటి అర్థమైందండి నా భార్యకని మనసులో వేదన చెందేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మూఢత్వంతో, ఆ గయ్యాళితనంతో కొందరు భార్యలు భర్తలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరికొంతమంది భర్తలు వారి అహంకార హృదయంతో, వారి అజ్ఞానపు మాటలతో, వారు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటూ వాదన పెట్టుకుంటూ భార్యల హృదయాల్ని క్షోభకు గురి చేసేవారు లేకపోలేదు. ఇలాంటి స్థితులు మన కుటుంబాల్లోంచి పోవాలంటే మన హృదయాలు సరిచేయబడాలి. హృదయాలు సరిచేసేవాడు సర్వశక్తి గల దేవుడు మాత్రమే. అటువంటి దేవునికి నువ్వు ఈ ప్రార్థన విన్నపాలన్నీ రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబం అంతట్లో కూడా గొప్ప పెనుమార్పుని ప్రభు అయిన దేవుడు తీసుకొని వస్తాడు. మీ కుటుంబాల్లో ఆ క్రీస్తు ప్రభువారు అనుగ్రహించే శాంతి సమాధానంతో మీరు నింపబడి దీవించబడుదురుగాక. ఆమేన్. ఈ సమయంలో పుస్తకం మూసేయండి, ఓ పక్కన పెట్టండి, బైబిల్ కూడా క్లోజ్ చేయండి, డైరీలు క్లోజ్ చేయండి. చిన్న ప్రార్థన మనందరం కలిసి చేద్దాం. ఈ రోజు నుంచే ఆ మంచి క్రియ మీలో దేవుడు ప్రారంభించాలని ప్రార్థన చేసుకోండి. కొంచెం త్వరగా చెప్పినప్పటికీ కూడా స్క్రీన్ మీద అన్నీ డిస్ప్లే అవుతున్నాయి, చదువుతారా ఒకసారి? 20 విషయాలు. హృదయాన్ని దేవునికి ఎలా ఇవ్వాలి? హృదయాన్ని మార్చమని అడగాలి. 2వదిగా అనుదినము హృదయాన్ని నూతన పరచమని అడగాలి. 3వది నా హృదయాన్ని శుద్ధి చేయము దేవా అని అడగాలి. 4వది నీ హృదయాన్ని ఆనుకుని జీవించే జీవితం నాకు దయచేయమని అడగాలి. 5వది నీ తట్టు నా హృదయం త్రిప్పబడాలి ప్రభువా అని అడగాలి. 6వది తప్పిపోయిన స్థితి నుండి మరలా నన్ను బ్రతికించు ప్రభువా అని అడగాలి. 7వది ముసుగు నా హృదయం మీద నుండి తీసివేయండి ప్రభువా అని అడగాలి. 8వది విధేయత కలిగిన హృదయం కావాలని అడగాలి. 9వది ఆయన ఉద్దేశాలను నెరవేర్చే హృదయం కావాలని అడగాలి. 10వది దేవా నీ న్యాయ విధులు నా హృదయంలో వ్రాయండి అని అడగాలి. 11వది వివేక హృదయం కావాలని ప్రార్థించాలి. 12వది మనస్సు దేవుని వాక్యం మీద నిలిపే హృదయం లేదా కృపను అడగాలి. 13వది వాక్యం నా హృదయంలో నాటబడాలి అని ప్రార్థించాలి. 14వది నాటబడినటువంటి వాక్యం ఎదుగులాగున ప్రార్థించాలి. 15వది నీ వెలుగు నా హృదయంలో ప్రకాశింప చేయమని ప్రార్థించాలి. 16వది ఆయన ఆత్మను నీలోకి పంపమని అడగాలి. 17వది నీ హృదయాన్ని దేవుడు బలపరచాలని ప్రార్థించాలి. 18వది నీ ప్రేమతో నా హృదయాన్ని నింపమని అడగాలి. 19వది నన్ను సరిచేయము ప్రభువా అని ప్రార్థించాలి. 19 వచ్చాయా? 20 రాలేదు అక్కడైతే? అవునండి. ఓకే, మరొకటి కూడా మీరు రాసుకుందరు కానీ 20వదిగా మీరు రాసుకునండి. సంతోష హృదయాన్ని నాకు దయచేయ ప్రభువా అని రాసుకోండి. 4వ కీర్తన 7వ వచనం, సంతోష హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా ఎప్పుడూ కొంతమంది ఎందుకో ఏడుస్తూనే ఉంటారు. అదొక అలవాటు వారి జీవితంలో. ఆ హృదయం కలిగిన వాళ్ళు ఏడుస్తారు, పక్కనున్న వాళ్ళని ఏడిపిస్తారు. వాళ్ళు వేదన పడుతూ ఉంటారు, వాళ్ళు భయపడుతూ ఉంటారు, పక్కనున్న వాళ్ళకి అది అంటువ్యాధిలాగా అంటిస్తూ ఉంటారు. అది నీకు నీ ఇంటి వారికి యేసు నామములో దూరం అయిపోవును గాక. ఇంట్లో మీరు 4 ఉన్నారంటే అక్కడ ఆనందం వెల్లి విరిసిను గాక.